హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రముఖి మొగలా ఛానల్. ఈరోజు ఎవరు మా చంద్రముఖి లేకుండా ఇంకెవరో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? అది నేనే అండి. మా వదినలో సగభాగం నేను. అందుకనే మా వదిన బదులు రోజు మా వదిన చేస్తుందిగా ఈరోజు తనకి కొంచెం రెస్ట్ ఇచ్చి మీ అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను చూపించబోతున్నా ఈరోజు మా వదిన ఆధ్వర్యంలోనే. సో దానికి మనం స్టవ్ రెడీ చేసుకున్నాం, అన్నీ రెడీ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు బాండి పెట్టేసి స్టవ్ వెలిగించాలి. స్టీల్ కళాయి వాడుతున్నాం మేము, ఎందుకంటే మా హైజీనిక్ మమ్మీ అయినటువంటి వైజయంతి అమ్మగారు నా ఇంట్లో ఉన్నటువంటి అల్యూమినియం అన్నీ పడేపించి నాకు స్టీల్ కళాయిలు స్టీల్ గిన్నెలే కొనిచ్చారు. అల్యూమినియంలో తినకూడదంట, హెల్త్ బాగోదని చెప్పేసి స్టీల్ కళాయి కొనిచ్చారు. నేను ఆయిల్ కొంచెం తక్కువగానే వాడతాను, మేము కొంచెం డైట్లో ఉన్నాం కదా. నేను ఆడే కూడా ఆర్గానిక్ ఆయిల్స్ అనమాట, కెమికల్స్ లేకుండా ప్యాకెట్ ఆయిల్ తినకూడదు అనేసి కోల్డ్ ఫ్రెష్ అనమాట, గానుగ నూనెలే వాడతాం మేము. వేడైన తర్వాత మనం నేను పచ్చిమిర్చి వేసుకోవాలి. కూరకి తగినంత క్వాంటిటీని బట్టి వేసుకోండి. మనది కేజీ చికెన్ కాబట్టి నేను మోస్ట్లీ చికెన్ కర్రీలో మనం కరివేపాకు అవాయిడ్ చేస్తాను. కొన్ని చోట్ల డిఫరెన్స్ అండి. చికెన్ కర్రీ ఆల్రెడీ మా వదిన గారు చూపిస్తున్నారు మీకు. చికెన్ని అనేక రకాలుగా ఉండొచ్చు, 100 రకాలుగా ఉండొచ్చు. ఈరోజు మేము ఏం చేస్తామంటే, మా వదిన మా ఇంటికి చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి కొంచెం పుదీనా రైస్ చేస్తాను. పుదీనా రైస్లోకి అయిపోయింది రైస్, క్లోజింగ్లో రైస్ కూడా చూపిస్తాం. పుదీనా రైస్లోకి చికెన్ కొంచెం గ్రేవీగా ఉండాలి కాబట్టి నేను ఆనియన్స్ టమాటా కొంచెం ఎక్కువగా కట్ చేస్తాను గ్రేవీ కోసం. ఆనియన్స్ ఇలా చక్కగా బ్రౌన్ కలర్ అయిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను కొంచెం తక్కువగానే వేస్తాను, స్మెల్ వస్తుందని. అప్పుడే మనం పసుపు కూడా వేసుకోవాలి. పోపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు 2 వేసుకొని కలుపుకుంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. అంటేనే నాన్ వెజ్ లేకుండా మనకి ముద్ద దిగదండి. నాన్ వెజ్ ప్రియులకి చికెన్ ఇంపార్టెంట్, ఎందుకంటే మటన్ ఫ్యాట్ అంటారు, చికెన్ హెల్దీ డైట్ చేసే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ కాబట్టి అందుకనే మా వదిన గారు చికెన్ 100 days చికెన్ ఛాలెంజ్ పెట్టారనమాట. రకరకాలైన చికెన్ రెసిపీస్ చెప్తున్నారు మీకోసం. ఈ టైంలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. నేను 3-4 times శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇలా కలిపేసుకుంటే అది ఆయిల్ కానీ అల్లం పేస్ట్ పసుపు అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఒకసారి కలిపేసి మనం మూత పెట్టుకుంటే ఆ చికెన్లో వాటర్కి, చికెన్ అంటే ఫేవరెట్, అంటే మా మమ్మీకి కూడా చికెన్ చాలా ఇష్టం అండి. నాకు ఎప్పటి నుండి అంటే మా మమ్మీ చాలా సింపుల్గా పొలం పనికి వెళ్ళొచ్చేసి కట్టినేదాన్ని. మాకు ఇప్పుడంటే చికెన్ వీక్లో 2-3 days అయిపోతుంది, కానీ మాకు సండే మాత్రమే చికెన్ ఉండేది విలేజెస్లో. చిన్న అమ్మ ఉండే చికెన్ కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నేను వంటలు కూడా అమ్మ వండుతుంటే చూసి చిన్నప్పటి నుండి వంటలు నేర్చుకున్నా. అది కూడా అమ్మకి భారం కాకూడదని అమ్మ పొలం పనికి వెళ్ళొచ్చేళ్ళకనే అమ్మ కోసం వంట చేసి పెట్టేదాన్ని నేను. అయ్యో అమ్మ, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, ఐఎమ్ మిస్సింగ్ యూ ఎవ్రీడే. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసుకుంటే ముక్కుకి సాల్ట్ పడుతుంది. సాల్ట్ కూడా అండి నేను వైట్ సాల్ట్ వాడట్లేదు, మీరు చూడొచ్చు ఇక్కడ. మేము వైట్ సాల్ట్ వాడకూడదు, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అనమాట. మనం మోస్ట్లీ చాలా వరకు అండి మనం హెల్త్ని చాలా హైజీనిక్గా ఉంచుకోవాలి. ఇప్పుడు తినే ఫుడ్ కానుండి అన్నీ కలుషితం అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ మనం కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా హెల్త్కు హాని చేయని ప్రోడక్ట్స్ వాడుకోవటం మంచిది. రండి ఒకసారి చికెన్ ఉడికిందని చూద్దాం. వెళ్తుంది కాబట్టి చికెన్ కొంచెం మనకి 50% ఉడికిపోయినట్టే. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలి. నేను గ్రేవీ ఎక్కువ కోసం టమాటాలు కొంచెం పెద్ద సైజు టమాటాలు ఒక 3 వేసాను అనమాట. టమాటాలు ఎక్కువ వేస్తే మనకి టమాటాల్లో వాటర్ కూడా ఇందులోకి వచ్చేసి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చికెన్. వాటర్ ఏమి వేయకపోయినా మనకి ఇది చికెన్లో నుండి టమాటాలో నుండే వాటర్ వచ్చేస్తాయి, అందులోనే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, మనం 70% ఉడికిపోయింది. మనం 70% ఉడికిపోయిన తర్వాత కారం మసాలాలు వేసుకోవాలి, అప్పుడే ముక్కకు పడుతుంది అనమాట కారం. మనం కూడా ఇది మాది కేజీ చికెన్ కాబట్టి నేను 3 tablespoons కారం వేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే వేస్తాం, మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి తినే దాన్ని బట్టి వేసుకోండి. ఇది ధనియాల పౌడర్ కూడా నేను ధనియాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను.
గరం మసాలా దినుసులు అన్నీ కూడా వేయించి మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం గరం మసాలా, ఇది ఒక్కటి మాత్రం షాప్లోనే తెచ్చుకున్నాం. దీంతో పాటుగా నా చికెన్ స్పెషల్ ఏంటంటే పుదీనా పౌడర్ అండి. నేను పుదీనాని వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. నాన్ వెజెస్లో, బిర్యానీ రైస్లో చాలా పుదీనాని మనం కడిగి శుభ్రంగా ఎండబెట్టి ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోక్ ఉంటుంది, వేసుకోవచ్చు. మసాలాలన్నీ వేసాం కదా, ఈ మసాలాలు ముక్కగా పెట్టాలి. ముక్క కొంచెం దగ్గరికి అవ్వాలి, గ్రేవీ తిక్కుగా రావాలి. కొంచెం మనం కలుపుకోవడానికి కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంత దగ్గరికి అయిపోతుంది, గ్రేవీ తిక్కుగా వస్తుంది చికెన్ ఉడికిపోయినాక. అన్ని మసాలాలు కారం వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో. సో కలిపేసి మనం కొంచెం స్టవ్ కానీ 7 minutes కానీ ఉడికిద్దాం. సో రండి చికెన్ చూసేద్దాం. సో చికెన్ ఉడికినట్టే అండి. మీకు గ్రేవీ ఇంకొంచెం తిక్కుగా కావాలంటే ఒక 2 minutes ఉంచుకోవచ్చు. నేను ఇంకొంచెం గ్రేవీ తిక్కుగా ఉండాలనుకుంటున్నా, ఇంకొక 2 minutes ఉంచుతాను. ఇందాక చెప్పారు చికెన్ ఫ్యాక్టరీ 100 days ఛాలెంజ్లో ఎపిసోడ్ 3 ఇలా జరిగింది. నా చేతితో చేసిన చికెన్ అనమాట. కెమెరామెన్ మా వదిన గారు, చంద్రముఖి గారు, కుకింగ్ చేస్తుంది మీ హర్షిని గారు. సో ఎలా ఉందో చికెన్ మీరు చూసి చెప్పండి. ఎట్ ద సేమ్ టైం మీకు ఏ టైప్ ఆఫ్ చికెన్ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాంటి చికెన్నే మా వదిన మీ ముందుకు తీసుకొస్తారు అండి. మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇక ఆయిల్ పైకి వచ్చేసింది. మనం ఆయిల్ వేసింది కూడా కొంచెమే, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. గ్రేవీ కూడా ఇలా థిక్గా బాగా వచ్చింది. సో ఇలా ఉంటేనే మనకి రైస్లో కలుపుకోవడానికి స్ట్రక్చర్ బాగుంటుంది. మన చికెన్ ఫ్యాక్టరీలో చేసినటువంటి చికెన్లో కాంబినేషన్ చూడండి, పొడి పొడిలాడే పుదీనా రైస్ అనమాట. అంటే బిర్యానీ రైస్, బగారా రైస్లో రెగ్యులర్గా తింటానే ఉంటాం కదండి, అది హీట్ కూడా అవుతుంది. పుదీనా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్ట్రక్చర్ కలర్ఫుల్గా ఉందో. సో వచ్చేయండి భోజనానికి అందరూ. దిస్ ఈజ్ హర్షిని మేఘ్లా సైనింగ్ ఆఫ్ టు చంద్రముఖి ముగులా ఛానల్. బాయ్.